వెంకటేష్ సరే బీజాపూర్ వాళ్ళని బాగా చూస్తున్నట్లు వెంకటేష్ అట్లా ఉష్ 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 అంటారు. ఆ లేదు హూ లేదు, ఉష్ ఉష్. మంచిగా అయితే బసరాజు గారివి ప్రజెంట్ 2024లో ఫిబ్రవరి 12వ తారీఖు మీకు వీడియో పరిచయం చేస్తున్నాను. ఇది సోమవారం రోజున. దూడలైతే ఇంకా ఈ దాదాపు 4-6 పళ్ళ పక్షంలో ఉండాల్సిన దూళ్ళు మీరు ఎన్ని పనులు ప్రస్తుతానికి ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోతారు. చూడాలి మరి. ప్రస్తుతానికి మీరు ఎన్ని పళ్ళతో ఉన్నాయో ఒకలా చూపించడానికి ప్రయత్నిస్తాను. చివరిదాకా చూడండి. ఎన్నేసి పళ్ళు ఇవి? రెండు పళ్ళు. ఇంకా 2 ఉడిపింది. ఇప్పుడు ఉడిపోయింది. ఇప్పుడు ఉడిపింది. 2 నెలలు ఉంటుంది. ఇంకా 2 నెలలు. అది కూడా అంతే. అది చూపిస్తుంది. సో చూడు, ప్రయత్నించు. అప్పుడే తలకాయ సైడ్ తిప్పుతుంది చూడుగా. అది మనిషి తెలివి బాగానే ఉన్నట్టు. అది ఒకసారి నీ వీలైనంత వరకు చూపించు, లేకుంటే అవసరం లేదు. ఎక్కువ స్ట్రెస్ అంటే తీసుకున్నది. గట్లా అట్లా మెల్లగా అనుకోని గట్లా చూద్దాం. దీనికి కూడా 2 ఇదైతే వేసిందిలే కదా. 2 ఇది 2 అది 2. ఇప్పుడు ఎన్ని రోజులు ఇప్పుడు దాదాపు మీ దగ్గర ఉండబట్టి? మా దగ్గర ఒక సంవత్సరం అయితే 10 నెలలు. సంవత్సరం కూడా పూర్తి కాలేదు. సంవత్సరం బాగా ఇంట్లో పుట్టింది. ఇది ఇంటిది. ఇప్పుడు దాదాపు మీరు వీటితోటి ఏ పనులు చేయించారండి? అన్నీ గుంటకులు పంపిస్తామన్నా. గుంటకులు ఇంకా బండి అవసరం, బండి కడతాము. ఇంకా మామూలు టైంలో కట్టము. అవును, బండి కూడా కడుతున్నారు. అట్లయితే ఇంతకు ముందు ఎద్దులకైతే కట్టలేదు కదా? ఇంతకుముందు నేను ఎద్దులకైతే కట్టలేదు. బండి లేకుండా ఇప్పుడు బండి వచ్చేది. ఎక్కడుంది బండి? అది చూసేద్దామా? అది కొత్త తెచ్చామా? అవునా, కొత్త తెచ్చామా. దానికి ఏమో ఇంకా మన వచ్చామా ఒక 8 జతలు తెచ్చామా. అది బండి కూడా కొత్తదే. అది తెచ్చి ఎన్ని రోజులు అయింది బండి కూడా? కట్టలేదు తిన్నామే. అంతకు ముందు ఈడు ఉండే బండితో ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. అవును, ఇంతకుముందు అందరికి తెలిసిన విషయమే బసరాజు గారు బండి కట్టలేదని. అవును. ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి? ఏమన్నా డెలివరీ అయినాయా ఇవి ఆవులు? ఏమన్నా ఇవి ప్రెగ్నెంట్ ఉందే? ఏది 2 కూడా ప్రెగ్నెంట్ ఉన్నాయా? అవునన్నా. మళ్ళీ కొత్త ఆవు తెచ్చినారా? అంటే ఈ ఆవుగాకి ఇంకా ఉంది కదా ఆవులు పెద్దది? ఇంటి దగ్గర ఉందా? అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏది? ఇది ఆవు. అవునా, ఇప్పుడు ఇది ప్రెగ్నెన్సీ ఉందే? ఒక్కసారి డెలివరీ 2. ఈ దీని బ్రీడ్ చూడాలి, ఎందుకంటే ఈ సైజ్ అట్టే ఉంది మనకు ఆవు. ఆవు అది దూడనా? అది కూడా పాయావా పక్కలో? దందే కదా. దాని దగ్గర రానిస్తుంది ఏమైనా ఇడి? అంటే దీని దూళ్ళు ఒకప్పుడు ఉన్నప్పుడు మేము దగ్గర రానిలేదనమాట, అందుకోసమే. అవు అబ్బా సాధు మీరు అప్పుడప్పుడు నేర్పండి అబ్బా, అలా మనుషులు వచ్చేది అట్లా కదా.
ఇదా పాయ, ఇది కూడా బాగుంది ఆవు, పాయి ఇది కూడా పాయ ఆవు. ఓకే, మంచిగా అయితే ఉంది. ఇది ఇప్పుడు బండి మనం కొత్త బండి చూద్దామా? ఓకే. నందవరం బసవరాజు గారు అయితే ఎట్టొస్తుంది చూడు, ఇది బండి తెచ్చారంట. మరి ఆ బండి ఇంతకు ముందు రోజుల్లో ఆయన ప్రాక్టీస్ చేయించలేదు. ఈ రోజైతే మనము నేరుగా బండి చూడడానికి అయితే రావడం జరిగింది. ఈ పత్తి ఎప్పుడు అయిపోలేదు ఇంకా. ఈ టైర్ బండి తెచ్చారు, కట్ట బండి కదా, టైర్ బండి. కట్టబండి కూడా ఉంటే ఎడని మన దగ్గర వాళ్ళు చెప్పండి అబ్బా. కర్నూలు జిల్లా మేనూరు మండలం నందవరం మండలం నందవరం బసవరాజు గారు ప్రస్తుతానికి కట్టబండి తెచ్చారు. మరి కొత్తది ఇది కూడా. ఆయన కట్టబండి ఉంటే కూడా తీసేసుకుంటారా? కట్టబండి కూడా. ఈ ట్రాక్టర్ ఎవరిది? ట్రాక్టర్ కూడా మీదేనా? ఓకే. ఇప్పుడు మరి ట్రాక్టర్ ఎవరు చేస్తారు, సేద్య పనులు ఎవరు చేస్తారు? ఈ ట్రాక్టర్ ఎండాకాలంలోనే అవసరము, ఇంకా వనకాలంలో అవసరం లేదు. ఈ ఎండాకాలంలో పని ఇదే ట్రాక్టర్ చేస్తుంది. ఆ తర్వాత ఒక చేనులో పచ్చి చేనులో ఉంటే మాకు ఎద్దులతో పని, మాకు ఎద్దులతో అవసరం లేదు. ఎద్దులతో ఊకే తిని ఉండాలంట, ఉండాలంతే. మాకు ఇప్పుడు ఆవిడతో ఏం అవసరం లేదు. వానకాలం పచ్చి చేనులో పని చేయాలి, మొత్తం ట్రాక్టర్ చేస్తాం. మాకు మొత్తం ట్రాక్టర్ సేద్య పనులు ఉండాలి. అదే సేద్య పనులు, గుంటుకులు జంతువులు పట్టుకోవడానికి, జంతువులు పట్టే అంతే. ఓకే ఓకే. ఎద్దుల బండి కట్టేందుకు కానీ టైం ఉండదు మాకు. ఇప్పుడు వాటితోటి ఎవరు చేస్తున్నారండి సేద్య పనులు? ఇద్దరు చేస్తారు మా అన్న. ఎవరు? మా బసవరాజు అన్న, మల్లికార్జున. ఓకే. మీరు ఎన్నోవారు? నేను నాలుగోరు. ఐదో. మీ పేరండి? నరసింహులు. ఓకే. ప్రస్తుతానికి ఇప్పుడు ఇన్నోటి పసులకి ఇది ఇంతేనా మేత? ఇది పచ్చిది దీన్ని ఎట్లా వేస్తారా? అంటే ప్రస్తుతం పచ్చిది కూడా పెడుతున్నారు. మా ఆలోచన చివరిదాకా చూడండి. ఒక విషయం అడుగుతాను, వీళ్ళది కూడా ఒక మాట చెప్తారు. వీటన్నిటి కూడా ఇప్పుడు వచ్చినప్పటి నుంచి సంవత్సరం కాలంలో ఏ మేత ఎక్కువ మీరు దగ్గర అలవాటు చేరిపారు? ఇప్పుడు ఎండాకాలంలో అయితే ఒట్టి చేస్తామన్నా సప్ప. ఈ సప్పనే ఒట్టిది. తర్వాత ఇప్పుడు పచ్చిది ఉంది కాబట్టి పచ్చుకునే వరకు ఇది వేస్తాము. తర్వాత ఇంకా ఒట్టిది ఇప్పుడు ఒక 2 నెలల తర్వాత ఇంకా ఒట్టి వేయాల్సి వస్తుంది. దీన్నే మళ్ళీ సప్పనే ఒట్టిది చేస్తారు. మరి ఇది బుడ్లు పొట్టు ఏది ఎక్కువ తింటది దీంట్లో? బుడ్లు పొట్టు తింటది. అన్ని మిక్సింగ్ ఒకే రకం ఏమి అన్ని వేస్తాము. అన్ని మిక్స్ ఒకటి అంటే ఏం లేదు. బుడ్లు పొట్టు ఒకసారి వేస్తాము, ఒకసారి వరగడ్డ వేస్తాము, పచ్చిమేత. దీనికి తట్ట డానా అలాంటివి ఏం తగిలిస్తున్నా తింటున్నాయి? మా అన్నలు తగిలిస్తారు, తింటున్నాయి. ఓకే. ఓవరాల్గా బసవరాజు గారు ఈ యొక్క కండ పెట్టడానికి ఒక చిన్నగా వాళ్ళ తమ్ముడు గారు అయితే చెప్పారు. మీరు కూడా ఆలోచించండి ఖచ్చితంగా. మన ఈ పోషకం అంటే చూడ్డానికి ఇలా ఈ యొక్క దాన్ని కండలుగా కరగరాదంటే ఈ విధంగా అంతే నేర్తారు. దూడైతే ఎవరు వచ్చినా కూడా దగ్గరకు వస్తుంది. ఇది అసలుకి పేర్లు ఏమన్నా నామకరణం చేసుకున్నారా? పేరు ఈ బసవరాజు, అది ఇంకా చిన్న మల్లికార్జున పెట్టాలి ఇద్దరిని. ఇంక వీళ్ళిద్దరే ఎక్కువ పెడుతూ ఉండేది. అతను మల్లికార్జున, ఇతను బసవరాజు. మనమే పెట్టినాము, వాళ్ళని ఇంకా అడగలేదు. ఇదే అన్నమాట. ఇంకా ఆలస్యం ఎందుకు. ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా చేయండి. రాబోయే రోజుల్లో బండి అయితేనేమి సేద్య పనులు అయితేనేమి మీకు ఏ విధంగా వెళ్తాయని చూపించడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. ఇది అన్నమాట. ఎవరైనా చూడదలుచుకున్న వాళ్ళు నందవరం నుంచి ముగితి దాటిన తర్వాత ఇక్కడికి ఎంట్రీ వస్తేనే థియేటర్ ఉంది కదా, నెట్వర్క్ కనిపిస్తుంది టవర్. ఎంట్రీ నందవరం ఎంట్రీలోనే ఆపోజిట్లోనే మీకు బహిరంగానే కనిపిస్తాయి. ఇదే అనమాట. వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా చేయాలి. మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి గత రోజుల్లోనైతే వీటిని 8 లక్షలు 6 లక్షల దాకా బేరం పెట్టారు. ఇంక వాళ్ళ నాన్న కారణంగా ఇవ్వదలుచుకోలేదు అని చెప్పడం జరిగింది. మరి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అయితే మరి మనం మాట్లాడుతాం. ఇంకా ఇవి 2 పళ్ళతో ఉన్నటువంటివి. థ్యాంక్ యూ మరి.